ఎగువన కురిసిన వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతమంతా జలదిగ్బంధమైంది. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ వరద మాత్రం ఇంకా కొనసాగుతోంది. దీంతో భద్రాచలం పరివాహక ప్రాంతంలోని ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా గోదావరి వరదే కనపడుతోంది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఎటపాక, విఆర్పురం ఇలా అన్ని మండలాలను కలుపుతూ ఉన్నటువంటి జాతీయ రహదారిపై పలుచోట్ల గోదావరి వరద రోడ్డుపై నిలిచిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎగువ నుంచి కురిసిన వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వరదమయంగా మారిపోయిన పరిస్థితి. భద్రాచలం ఆ పరివాహక ప్రాంతం భద్రాద్రి జిల్లా, ములుగు జిల్లా వీటితో పాటు ముంపు మండలాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ల మీదకి ఇలా వరద వచ్చిన పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పుడు భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధానమైన రహదారిలో ఉన్న ఈ రహదారులన్నీ కూడా ఈ విధంగా మోసుకపోయినాయి. ఒక చోట కాదు, అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే దారి, అదేవిధంగా అటువైపు పోతే భద్రాచలం నుంచి కోనవరం, ఎటపాక, మరోవైపు చింతూరు. అంటే భద్రాచలం నుంచి ఇప్పుడు 3 రాష్ట్రాలకు సంబంధించిన అటు మొత్తం స్తంభించిన పరిస్థితి. ఇది జాతీయ రహదారి. ఇప్పుడు మనం ఉన్నది జాతీయ రహదారి మీద. ఈ రహదారి మొత్తం కూడా ఈ విధంగా నీళ్లతో నిండిపోయింది. ఇది ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్ర ప్రాంతం అయితే అక్కడ మనకు కనపడేది బ్రిడ్జి. అక్కడ బ్రిడ్జి అది తెలంగాణ ప్రాంతం. అంటే భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్లాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ కూడా జనమంతా కూడా ఏదైనా బోటు వస్తుందా అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా గోదావరికి దిగువ వైపున అంటే పినపాక నియోజకవర్గంలో బ్రిడ్జి యువతల భాగంలో పినపాక నియోజకవర్గంలో అక్కడ కూడా అశ్వాపురం, బూర్గంపాడు ఈ మండలాల్లో అనేక ప్రాంతాలకి గోదావరి రోడ్ల మీద పట్టడంతో రోడ్ల మీదకి రహదారులు పోవడానికి ఆటంకాలు ఏర్పడినాయి. ఇప్పటికే భద్రాచలంలో దాదాపుగా వందలాది లారీలు ఛత్తీస్గఢ్, ఒడిశాకి వెళ్లే అన్ని కూడా లారీలన్నీ కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. బస్సుల్లో అంటే హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా భద్రాచలంలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపున గోదావరి కొంత నిలకడగా ఉన్నప్పటికీ ఇది మరింత పెరుగుతుంది అనే ఆలోచన ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా ఇది మరింతగా పెరుగుతుందా అనేది కూడా ఆందోళనకరంగా ఉంది. అయితే ఎగువన కొంత వాతావరణం తెరిపించిన నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పడితే మాత్రం గోదావరి నిలకడగా ఉంటుంది. అయితే దిగువన శబరి భారీగా వస్తుండటంతో ఆ శబరి పోటు వల్ల గోదావరి ఈ విధంగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం మాత్రం రోడ్ల మీదకి వచ్చి అంటే రహదారుల దగ్గర సిఆర్పిఎఫ్ బెటాలియన్స్, అదేవిధంగా నక్సల్స్ సంబంధించిన వేరువేత కోసం ఈ ప్రాంతంలో ఎక్కువగా సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ సిబ్బందిని అంతా కూడా రోడ్ల మీదకి తీసుకురావడం జరిగింది. పోలీస్ యంత్రాంగం అన్ని అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అల్లూరు జిల్లా సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి భద్రాద్రి జిల్లా, ములుగు జిల్లా ఈ జిల్లాల పోలీస్ యంత్రాంగం కూడా రోడ్ల మీదకి ఎవరు రాకుండా, అదేవిధంగా ఈ రహదారుల మీద నీళ్లు రోడ్ల మీద ప్రవేశిస్తుంటే ఆ రహదారుల వెంట వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో తూర్పుగూడెం నుంచి